బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. మైనార్టీలైన హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వాళ్లంతా బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. 2 వారాల్లో 4 హిందువులు హత్యకు గురయ్యారు. విద్యార్థి నేత హత్య తర్వాత మొదలైన ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దీంతో హిందువులు కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల వేళ తమ నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఏం చేయబోతున్నారు? బంగ్లాదేశ్ లో అసలేం జరుగుతోంది? భగ్గుమంటున్న బంగ్లా, ఆరని మంటలు, దేశంలో హిందువులపై ఆగని దాడులు, 2 వారాల్లో 4 హిందువుల హత్య. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు. ఎన్నికల వేళ హిందువుల సంచలన నిర్ణయం. ఎన్నికలను బాయ్కాట్ చేసే ఆలోచనలో జనం. ఎన్నికలు బాయ్కాట్ చేస్తే జరగబోయేదేంటి? బంగ్లా ఉద్రిక్తతలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? బంగ్లాదేశ్ కు స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది భారత్. అలాంటిది ఇప్పుడు మన దేశం పేరు చెబితేనే బంగ్లా భగ్గుమంటోంది. పాక్, చైనాతో చేతులు కలిపి భారత్ మీద కుట్రలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య విద్యార్థి నేత హాదీ హత్యకు గురయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు కనిపించాయి. ఇవి రోజు రోజుకు డేంజరస్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా మైనారిటీలైన హిందువులను టార్గెట్ చేసుకుంటూ దాడులకు దిగుతున్నారు. షరియత్పూర్ జిల్లాలో అల్లరి మూకల చేతిలో సజీవ దహనానికి గురైన హిందూ వ్యాపారి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. 2 వారాల వ్యవధిలో ఇది 4వ పరిణామం. దీంతో కొత్త టెన్షన్ మొదలైంది. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులపై దాడులు ఆగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ కుటుంబాలు, వారి ఆస్తులు, వ్యాపార సంస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో భయాందోళనలు కనిపిస్తున్నాయి. వరుస దాడులతో బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఓ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో హిందూ మైనారిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లోని షరియత్పూర్ కు చెందిన మెడికల్ షాప్ ఓనర్ చంద్రదాస్ ఉదంతం అక్కడి హిందువుల్లో భయాలను రెట్టింపు చేసింది. బంగ్లాదేశ్ లో గతంలో హిందువులపై దాడులు జరిగేవి. అయితే మనుషులను సజీవ దహనం చేయడం అనేది ఇప్పుడు కనిపిస్తున్న భయంకరమైన కొత్త పోకడా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కరువైన తరుణంలో పలు మైనారిటీ సంస్థలు రాబోయే ఎన్నికలను బహిష్కరించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని ఆలోచిస్తున్నాయి. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా సుమారు 30% ఉండేది. అయితే అదిప్పుడు 8%, అంటే దాదాపు 1,30,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్లంతా ఎన్నికలు బహిష్కరించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ లాంటి పార్టీలు తమ లౌకిక ముద్రను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢాకా 7 నుంచి పోటీకి దిగిన బిఎన్పి అభ్యర్థి హమీదుర్ రెహమాన్ హమీద్ ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి సంతాప సభ నిర్వహించారు. అయితే హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఓటింగ్ కు రోజులు దగ్గర పడుతుండటంతో హిందూ సంఘాలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. న్యాయమైన రీతిలో ఎన్నికలు జరగాలని కోరుతూ పలు సంఘాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర సర్కార్ మైనారిటీలపై వివక్ష చూపుతోందనే ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. ఇక హాదీ హత్య తరువాత దాడులు కూడా పెరగడంతో తమ బాధను ప్రపంచానికి చాటి చెప్పడానికి పోలింగ్ బహిష్కరణే ఏకైక మార్గమని బంగ్లాదేశ్ లోని పలు హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఎన్నికలను బహిష్కరిస్తే అది ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. వరుస దాడులు మైనార్టీ హిందువుల్లో భయాన్ని పెంచుతున్నాయి. న్యాయంగా, సవ్యంగా ఎన్నికలు జరిగేలా చూడాలని హిందూ సంఘాలు కోరుతున్నా బంగ్లాదేశ్ లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు బహిష్కరిస్తే జరగబోయేది ఏంటి? ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? బంగ్లా ఉద్రిక్తతల వేళ భారత్ ఏం చేస్తోంది? మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందువులు సహా మైనారిటీలపై హింస తీవ్రంగా పెరుగుతోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మానవ హక్కుల సంఘాలు జనాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. మైనారిటీలకు రక్షణ కల్పిస్తున్నామని బంగ్లాదేశ్ చెబుతున్న క్షేత్రస్థాయి నివేదికలు మాత్రం దీనికి భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. మైనారిటీలపై
దాడులు బెదిరింపులు కొనసాగుతూనే ఉండడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ ఘటనలపై పలు సందర్భాల్లో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశంలో పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అయితే వరుస ఆందోళనలతో భారత్ బంగ్లా మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయే స్థాయికి చేరుకున్నాయి. హాదీ మరణం తరువాత ఉద్రిక్తతలు పెరగడంతో బంగ్లాదేశ్ కు వీసా సర్వీసులను భారత్ పూర్తిగా నిలిపేసింది. ఇక బంగ్లాదేశ్ భారత్ మధ్య 16 బిలియన్ల ట్రేడ్ ఉంది. ఇది కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై దాడులతో ఐపీఎల్ నుంచి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. బీసీసీఐ జోక్యంతో కేకేఆర్ అతన్ని తొలగించింది. దీంతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా వీక్ అవుతున్నాయి. ఇప్పుడు బంగ్లా క్రికెట్ బోర్డు ఓవర్ యాక్షన్ మొదలు పెట్టింది. ఓవరాల్ గా ఏ పార్టీ వచ్చినా బంగ్లాదేశ్ లో కొంత సెక్యులరిజం, కొంత హిందువుల్ని జాగ్రత్తగా చూసుకునే పార్టీగా ఏదన్నా ఉద్భవిస్తే బాగుండని మన అందరిలో చాలా మందిలో ఉంది. హిందువులే కాదు, అటు క్రిస్టియన్స్ కానివ్వండి, బుద్ధిస్ట్ కానివ్వండి. చిట్టగాంగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుద్ధిస్టులు ఉండేవారు. వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో టార్గెట్ చేయడం జరుగుతోంది. ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. ఇకటు ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనుండగా ఆ ఎలక్షన్ ను హిందువులు బహిష్కరిస్తే రాజకీయ, సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అదే నిజమైతే ఓటర్ టర్నౌట్ 5 నుంచి 10% తగ్గే అవకాశం ఉంటుంది. బాయ్కాట్ జరిగితే అది ప్రపంచవ్యాప్తంగా ఓ అలర్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో చర్చ జరిగి అది బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. షేక్ హసీనా తొలగింపు తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రావాలని పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు అంతర్జాతీయ పరిశీలకులకు భారత్ కు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలను మైనారిటీలైన హిందువులు బాయ్కాట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ జరిగే ఛాన్స్ ఉంటుంది.